వెల్కమ్ టు పబ్లిక్ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇక కేవలం 10 రోజులు కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు ప్రచార కథన రంగంలో ముందుకు దూసుకుపోతుండగా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం రాజకీయ వెనుకబాటుతనం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరిలో రోజా గెలుపు ఓటముల అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో నియోజకవర్గంలో రోజాకు ఎదురుగాలి ఉన్నమాట వాస్తవమే కానీ ప్రత్యర్థి అయిన కూటమి అభ్యర్థి భానుప్రకాష్ పరిస్థితి కూడా అంత సజావుగా లేదని విశ్లేషకులు అంటున్నారు. తొలుత రోజా పరిస్థితిని పరిశీలిద్దాం. ఇప్పటికే ఒక పర్యాయం గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రోజా ఆటుపోట్ల మధ్య చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా అధిష్టానం నుంచి ఈసారి సీటు తెప్పించుకోగలిగిందనే ప్రచారం అయితే జరుగుతోంది. ఒక దశలో నగరి సీటు రోజాకు లేనట్టేనని వదంతులు కూడా వ్యాపించాయి. అయితే పార్టీ అధిష్టానంపై ఒత్తిడిని పెంచి ఏదో ఒక విధంగా పార్టీ టికెట్ను రోజా చేజిక్కించుకోగలిగారు. టికెట్ అయితే సాధించగలిగారే కానీ వ్యతిరేకులను కలుపుకపోయే విషయంలో ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు కూడా వేయలేని పరిస్థితిలో రోజా ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో రోజాని వ్యతిరేకించే బలమైన వర్గం నేతలే అధికంగా ఉన్నారు. సొంత పార్టీలోని వ్యతిరేక వర్గీయులతో మాట్లాడి అధిష్టానం శాంతింపజేసే ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్ కాలేదు. దాంతో నియోజకవర్గంలో రోజా పరిస్థితి దయనీయంగా ఉందని తెలుస్తోంది. రోజాపైన సొంత మనుషులు రివర్స్ అస్త్రాలు వదులుతున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇందులో మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ సీనియర్ నేత రెడ్డివారి చక్రపాణి రెడ్డితో పాటు ఇంకా పలువురు నేతలున్నారు. మరోవైపు రోజా పెట్టిన కష్టాలు అవమానాలు భరించలేక 2 ఎంపీటీసీలు కూడా రాజీనామా చేశారు. ఇంతటితో ఆగలేదు, 6 సర్పంచులు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేతలంతా రోజాపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నవారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి తదితర అక్రమ రవాణాలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రోజాతో పాటు ఆమె సోదరులు తలమునకలై ఉన్నట్టు సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షం కూడా దుమ్మెత్తిపోస్తోంది. దానికి తోడు ఖరీదైన కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు కళ్లకు కట్టినట్టు అందరికీ కనిపిస్తుండటంతో అక్రమ వ్యాపారాల్లో రోజా పీకల్లోతులోకి మునిగిపోయిందని విమర్శలు వస్తున్నాయి. కాగా వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తనకు శ్రీరామరక్షగా నిలిచి తనను గెలిపిస్తాయని రోజా ధీమాతో ఉన్నారు. ఈ సంక్షేమ అభివృద్ధి పథకాల ముందు తనపై వస్తున్న ఆరోపణలు ఒక లెక్క కాదంటూ ఆమె తోసిపుచ్చుకుంటున్నారు. ఈసారి కూడా నగరిలో గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నగరిలో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గాలి భానుప్రకాష్ను ఇంటిపోరు పట్టి పీడిస్తోంది. తన ఇంటిలోనే తనను వ్యతిరేకించే వాళ్ళు ఉండటంతో ఇటు పార్టీలోని వ్యతిరేకులతోనూ అటు ఇంటిపోరుతోనూ సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణనాయుడు మరణాంతరం ఆయన కుమారుల మధ్య సఖ్యత కుదిరి ఉంటే వారిద్దరిలో ఒకరిని ఎమ్మెల్సీ పదవి వరించేది. సఖ్యత కుదిరని కారణంగా వారిద్దరి మధ్య గ్యాప్ నానాటికి పెరిగిపోతూ వస్తోంది. దాంతో గాలి భానుప్రకాష్ సోదరుడు బాహటంగా రోజాకు మద్దతిస్తూ ఆమె గెలుపు కోసం కృషి చేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలో ప్రముఖ విద్యా సంస్థల అధినేతగా ఉన్న ఓ నాయకుడు టీడీపీలో ఉంటూ పబ్లిక్గా రోజాకు సపోర్ట్ చేస్తూ ఆమె గెలుపు కోసం పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది. వీటి కారణంగా నగరిలో ఈసారి కూడా కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాష్కు ఎదురుగాలి వీచే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో గెలుపు ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.